స్తోత్రం. చప్పలు కొట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నాకులేమి లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నాకులేమి లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. స్తోత్రం. కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరచును. కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరచును. ఆయనే నన్ను బలపరచును. ఆయనే నన్ను ఘనపరచును. ఆయనే నన్ను బలపరచును. ఆయనే నన్ను ఘనపరచును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. స్తోత్రం. స్తోత్రం. ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును. ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను నడిపించును. ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను నడిపించును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. స్తోత్రం. శ్రమలలో శోధనలో ఆయనే నన్ను నడిపించును. శ్రమలలో శోధనలో ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను విడిపించును. ఆయనే నన్ను నడిపించును. ఆయనే నాకు అతిశయము.
ఆయనే నాకు అతిశయము. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నాకులేమి లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నాకులేమి లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే అది అనుభవించినోడికి అర్థమవుతుంది. ఎప్పుడు పోయే నిద్రే. ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిద్ర పట్టదు. కన్ను పొడుచుకున్నా నిద్ర పట్టలేదయ్యా అని అంటారు చాలామంది. కన్ను పొడుచుకున్నా నిద్ర పట్టలేదయ్యా అలా ఉన్నదని చెప్పేసి. కానీ నీవు ఒక్కరోజైనా కానీ దేవుని సన్నిధిలో గడపాలంట. హల్లెలూయా. రాత్రి అందరు పనులు పోయి వచ్చిన వాళ్ళే కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతసేపు ప్రార్థన చేస్తున్నారు. ఏదైతే ఏమి ప్రార్థన అయితే ఆగకుండా జరిగింది. హల్లెలూయా. అది దేవుని యొక్క మహాకృప. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎందుకు అనంటే, ఈ పాటను ఇష్టపడేది ఎందుకు అనంటే, నాగమ్మోళ్ళ ఇంట్లో గాలి దుమారం వచ్చింది శుక్రవారం. మందిరం లేనప్పుడు ఇంట్లో ఒక్కళ్ళు వచ్చినా కానీ, వర్షం వచ్చినా, వరద వచ్చినా, గాలి దుమారం వచ్చినా కానీ శుక్రవారం ఏ రోజు ఆపలేదు. ఆల్ నైట్ ప్రేయర్స్ కూడా ఏ రోజు కూడా ఆపలేదు నేను. అయితే ఒకరోజు నా బాగా గుర్తు, పెద్ద గాలి, చాలా పెద్ద గాలి, అది గాలి దుమారం రేగింది. ఆ రోజు నాకు బాగా గుర్తు, పెద్దమ్మ లక్ష్మం, పెద్దమ్మ చంద్రమ్మ, సైదమ్మక్క అనుకుంటా ఆ రోజు ఉంది. పెద్ద గాలి దుమారం, ముగ్గురే వచ్చారు ఆ రోజు. వర్షం లేదు, వానలోనే ప్రార్థన చేశాం. కరెంట్ లేదు, పల 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 అని శబ్దాలు వస్తున్నాయి, ఉరుములు మెరుపులు వస్తున్నాయి. అయినా కానీ మొండికేసి ప్రార్థన చేశాం. ప్రార్థన అయితే ఆపకూడదు. చూడండి అప్పుడు ఎంత తీవ్రత ఉంది. మందిరం లేనప్పుడు మందిరం కొరకు చాలా ఆరాటపడ్డారు, మందిరం కావాలని. మందిరం వచ్చిన తర్వాత మందిరం ముఖం కూడా చూడలేదు. హల్లెలూయా. ఏమని అంటేనే ఊరు బయట ఉంది, అది 5 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నట్టుగా అన్నారు. ఎప్పుడు ఇక్కడే మళ్ళీ ఇదేంటిది పిల్ల కాలువ కదా, ఇక్కడికి రాక తప్పదు కదా మనకి. ఇప్పుడు మన సచివాలయం కూడా ఇక్కడే ఉంది, చచ్చినట్టు ఇక్కడికి రావాల్సిందే. మందిరం ఎక్కడుంది, సచివాలయం ఎక్కడుంది చెప్పండి. సచివాలయానికి దేనికి పోతాం? అవసరాల కోసం పోతాం. మందిరానికి చెప్పండి, దేనికోసం వస్తాం మందిరానికి? అవసరమే కాదు, దేవుని కోసం కూడా వస్తాం. హల్లెలూయా. గాలి దుమారం, భయంకరమైన గాలి దుమారం. పాపం ఆ రోజు నన్ను ప్రేమించి, అయ్యా ఇక్కడే పండుకో, పెద్ద వాన వచ్చేసింది, 8:30, 9 అవ్వచ్చు ఇంచుమించు. నేను పోతుంటేనే రోడ్డు మీద
తాటాకు మట్టలు. ఈ బండి కాదు అప్పుడు నాకు ఉంది, చిన్న బండి. ఆ లైట్ సరిగ్గా కనబడేది కాదు. మొద్దులు రోడ్డుకు అడ్డంగా పడి బోటు దాటిని కానించి మొత్తానికి గుడ్లో మెల్లలాగా ఆ మట్టలు ఎక్కించి పడేవాడిని నేను. ఓహో ఏదో తేడాగా ఉంది రోడ్డు అని చెప్పేసి చిన్నగా పోతున్నా, బ్రిడ్జి దాటుతున్నా. బ్రిడ్జి దాటంగానే సమాధులు వచ్చినాయి కుడి పక్కన. ఆ సమాధుల నుంచి కొంచెం దూరం పోగానే సన్న సన్న సినుకులు పడుతున్నాయి. ఆ గాలి దుమారం దెబ్బకి స్తంభమంతా కూడా రోడ్డు మీద పడిపోయింది. హల్లెలూయా. నా అంతెత్తులో ఒరిగింది స్తంభం, తీగలు. నేనేమో వెళ్ళిపోతున్నా, బాగానే ఉందన్నట్టుగా రోడ్డు మీద. నాకు కనబడలేదు అక్కడ దాకా. మీ అంత దూరంలో నాకు అర్థం కాల. చిన్నగానే వెళ్తున్నాను. ఏదో ఒక దండంలాగా కనబడింది ఆ లైట్కి నాకు. ఏంది తాళ్ళలాగా పడితేని వెంటనే వంగి వెళ్ళిపోయాను. ఏంది దండం ఏంది. అప్పుడు నాకు ఈ సెల్ కూడా లేదు, కీప్యాడ్ సెల్ ఉంది నాకు. ఆ కీప్యాడ్ సెల్ చూస్తే స్తంభం పడిపోయి నా అంత ఎత్తులో ఉంది. అంటే అప్పటికి కరెంటు పాస్ అవుతూనే ఉంది. నేను ఆ రోజు చనిపోవాల్సిన మాట, ఖచ్చితంగా చనిపోవాల్సిన మాటే. నేను గనక ఇలా తల దించకుండా పోతే ఖచ్చితంగా ఆ స్పీడ్కి నేను పడిపోవాల్సిన మాట. కరెంట్ షాక్, ఎర్త్ కానీ చనిపోవాల్సిన మాట. అందుకని నేను అక్కడ కొంచెం ఆపి మరలా వెనక్కి వచ్చాను. చీకటిగా ఉంది, నా దగ్గర కీప్యాడ్ సెల్, చిన్న లైట్, అర్థం కావట్లేదు. రాత్రంతా ఆలోచించాను, ఇది నిజమా, ఇది నా భ్రమ అన్నీ. మరలా తెల్లారుజామున 5:30, 6 గంటలుగా లేచేసరికి ఆ తీగలు అట్లే ఉన్నాయి, ఆ స్తంభం కూడా అలాగే ఉంది. హల్లెలూయా. తెల్లవారిన తర్వాత ఆ వెలుగులో ప్రత్యక్షంగా చూశాను నేను. ఈ సందులో నుంచి దేవుడు నన్ను ఎలా తీసుకొచ్చాడు. బండి పూర్తిగా ఆనిపోయింది. ఇక ఈ సందులోంచి దేవుడు నన్ను ఎలా తీసుకొచ్చాడు. దేవుడు నన్ను మరలా బ్రతికిచ్చాడు. హల్లెలూయా. ఈ ఊరికి వచ్చేటప్పుడు ఎన్నిసార్లు నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన లెక్క. సావు నన్ను ఎదుర్కొంటూ వచ్చింది. ఒకసారి ఎత్తిపోతల మూల మీద కారుడు స్పీడ్గా వస్తున్నాడు, నేను బండి మీద వస్తున్నాను. అది చాలా అద్భుతం, నా జీవితంలో మర్చిపోలేనిది. అమాంతంగా నా ముందుకు వచ్చాడు, అంతే. మీ అంత దూరంలో కారుడు స్పీడ్గా వస్తే నేను చావాల్సిన మాట. నా కళ్ళ ముందు కారుని ఇట్లా తీసి బాల్ లాగా పక్కన పడేసినట్టు అయిపోయింది. హల్లెలూయా. నేను ఇక్కడే ఉన్నాను, కారు అమాంతంగా నా మీదకి రావాల్సింది ఒక్కసారిగా అలా వెళ్ళిపోయింది. దేవుని కాపుదల. అందుకే నేను నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. కరువులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఆయన నన్ను బలపరిచాడు, కరువులో కష్టాలలో బలపరిచాడు. అంతేకాదు బలపరచడమే కాదు, ఘనపరిచాడు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాటలో ఉన్న 3 శరణాలు ఇవన్నీ కూడా ఎదురైనటువంటివే. కాబట్టి ఈ పాటని మొన్నటిదాకా చాలా ఇష్టంగా పాడుకున్నాను నేను, మరణాపాయాలు వెంబడించినప్పటికీ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటున్నాను. నేను ఊరక కూర్చున్నప్పుడు
ఒకసారి నేను పాస్టమ్మ పిడుగురాల నుంచి వస్తున్నప్పుడు ట్రైన్లో నుంచి ఇద్దరం పడి చచ్చిపోయేవాళ్ళమే. ఈ మధ్య కాలంలో మీరు ఉపవాసాలు ఉండే టైంలో కూడా పాస్టమ్మకి 5వ నెల, అప్పుడు కనుచూపు మేరలో స్పీడ్ బ్రేకర్ కనపడలా. సైతానుగాడు కళ్ళు కప్పినాడు. పిల్లగాడు ఒక దిక్కు, నేను ఒక దిక్కు, బండి ఒక దిక్కు, పాస్టమ్మ ఒక దిక్కు. ప్రెగ్నెంట్ కదా, కానీ దేవుడు అంత ఎత్తు నుంచి పడినా కానీ బేబీకి ఏ ప్రమాదం రాలేదు. హల్లెలూయా. చక్కగా బేబీ ఏమైపోయిందని భలే టెన్షన్ పడిపోతున్నా. అందుకనే నేను అడిగినాను, దెబోరా లాంటి కుమార్తె కావాలి ప్రభు అని. హల్లెలూయా. చాలామంది అంత ఎత్తు నుంచి పడిపోతే అదురుపోతారు కదా, కానీ దేవుని మహాకృప, ఈ నాకు దేవుడిచ్చిన బహుమానాలు నా పిల్లలు కూడా. కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలను బట్టి కూడా దేవుని సేవలు వాడబడతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని కృప కావాలంటున్నాను నేను. దేవుని కృప మనకు అవసరం. దేవునికి దగ్గరగా ఉండటం అవసరం. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి దేవుడు మనతో ఉంటాడు. ఈరోజు నేను దేవుడు నాకు అందించినటువంటి లేఖనాల ప్రకారము కృతజ్ఞత ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్. ఇతరులు ఎవరైనా నీకు మేలు చేసినప్పుడు వెంటనే థ్యాంక్స్ చెప్తావు. ఎవరైనా నీకు మేలు చేసినప్పుడు, ఎవరైనా నీకు సహాయము చేసినప్పుడు నువ్వు చెప్పేటువంటి మాట ఏందనంటే థ్యాంక్స్. నేను అనేక సార్లు నేను ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు నన్ను లిఫ్ట్ అడిగేవాళ్ళు, బైక్ మీద ఎక్కించుకునేవాడిని. దిగేటప్పుడు ఏమంటారో తెలుసా? థ్యాంక్స్. థ్యాంక్స్ అనంటే ధన్యవాదములు అని అర్థము, కృతజ్ఞతలు అని కూడా అర్థం. కృతజ్ఞతలు దేవునికి ఎప్పుడు చెల్లించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నా కళ్ళే చూడండి అమ్మా, కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు ఊరక ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలులు నీకు గుర్తు రావాలి. దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడు, దేవుడు నీకు మేలును బట్టి, దేవుడు ఆ రోజు నాకు ఆ మేలు చేయబట్టే కదా ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను. దేవుడు ఆ రోజు నన్ను స్వస్థపరిచినాడు కాబట్టే కదా నేను ఈరోజు నా ఇంటిలో సంతోషంగా ఉన్నాను, నా ఇంటి వారితో ఉన్నాను, నా బంధువులతో ఉన్నాను, నా స్నేహితులతో ఉన్నాను. మరి దేవుడు నన్ను అలా దీవించబట్టే కదా నేను ఇలా స్థితిలో ఉన్నాను అని మనం దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకూడదంటమ్మా. చిన్నదైనా పెద్దదైనా మర్చిపోకూడదు. మర్చిపోతే కృతజ్ఞత లేదు అని అర్థం. నీకు కృతజ్ఞత లేకపోవటం వల్ల ఏమొస్తాయి? మనిషిలో గర్వం వస్తుంది, మనిషిలో అసూయ కలిగి ఉంటాడు, మనిషిలో అహంకారాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మన చర్చిలోనే ఇద్దరు ఉన్నారు కదా, బ్రదర్స్, సైదులు, సీను. ఇప్పుడు ఇలా గురించి మాట్లాడుకుందాం. సీనుకు అవసరం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆదుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు. ఆ టైంలో సైదులు చూసి ఎంతో కొంత సహాయం చేసి, ప్రేమతో పలకరించి, ఆదరించి, ధైర్యపరిచినాడు. తనకున్న కష్టాలన్నీ గట్టెక్కినాయి, తనకున్న బాధలన్నీ తొలగిపోయినాయి, తను ధైర్యపరచగలిగాడు, తను ముందు స్థాయిలో ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు అనుకోకుండా
సైదులు ఒక దిక్కు, సీన్ ఒక దిక్కు వస్తున్నప్పుడు సీన్ ఏం చేశాడంటే తను వచ్చేది చూసి ఇటు పక్కకు తిరిగాడు. హల్లెలూయా. పక్కకు తిరిగినప్పుడు దాని అర్థం ఏంది చెప్పండి, మీరే చెప్పండి. పక్కకు తిరగటం దాని అర్థం ఏంటి? నీతో పలకరించడం నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు ఎదురవటం కూడా నాకు ఇష్టం లేదు. ఇది చూసిన సైదులు ఏమనుకున్నాడంటే, ఏంది నన్ను పలకరించట్లేదు, నేనేం చేశాను? మేలే కదా చేసింది, నేను కీడేం చేయలేదు కదా అని మనసులో బాధపడ్డాడు. మనసులో బాధపడి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత తన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందో తెలుసా? మరలా అదే రోజులు రావా? మరలా ఆ స్థితి రాదా? నా దాకా రాదా ఆ సమయము? వచ్చేంతవరకు ఎదురు చూస్తా, వచ్చిన తర్వాత వాడి పని చెప్తా అని మనసులో ఉంచుకున్నాడు. రానే వచ్చింది. రానే వచ్చి ఒకప్పుడు సైదులు పోయి సీనుని పలకరిస్తే ఇప్పుడు సీనుకు వచ్చిన ఇబ్బందిని బట్టి సైదుల దగ్గరకు వచ్చి అవసరం వచ్చిందని చెప్పేసి సైదుల దగ్గరకు వచ్చి సహాయం అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు? అరే, ఒకసారి నీకు సహాయం చేశాను, ఒకసారి నీకు మేలు చేశాను, నన్ను గుర్తు పెట్టుకోలేదు. మనం ఇద్దరు బజార్లు ఎదురుపడినప్పుడు నన్ను చూసి నువ్వు తలదాచుకున్నావు, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటావా అని వాళ్ళిద్దరి మధ్యలో ఏవో మాటలు వస్తాయి. మాటలు వచ్చినా కానీ ఒకవేళ ప్రాణ స్నేహితులైతే ఆ మాటను బట్టి క్షమించు, సారీ అని చెప్పేసి కలిసిపోతారు. ఇప్పుడు నేను ఈ ఉపమానం మీకు ఎందుకు చెప్పాను అని అంటే, కృతజ్ఞత లేకపోవటం వల్ల సంబంధాలు తెగిపోతాయి. చేసిన మేలు మర్చిపోతే సంబంధాలు తెగిపోతాయి. ఇద్దరు స్నేహితుల మధ్య ఎలాంటి సంబంధాలు తెగిపోతున్నాయో దేవునికి నీకు సంబంధం తెగిపోద్ది. దేవుడు నీకు మేలు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. నిన్ను నమ్మాడు దేవుడు, నిన్ను నమ్మి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, అయ్యో నా బిడ్డ అపాయంలో ఉంది, నా బిడ్డ బాధలో ఉంది, నా బిడ్డ సమస్యలో ఉంది, ఆదుకోవాలి, ఆదరించాలని దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నీ పట్ల మేలు చేశాడు. మేలు చేసిన తర్వాత ఆ కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో నువ్వు పలికేటువంటి మాట ఏందని అంటే, అయ్యా నాకెవ్వరు లేరు ప్రభువా. చూడండి, నాకు తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, స్నేహితులు లేరు, ఇరుగు పొరుగు వారు లేరు, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు కూడా నన్ను ఆదుకోవా అన్నప్పుడు దేవుడే ఆదుకునేది. హల్లెలూయా. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఈ మాట పదే గుర్తుపెట్టుకోండి. నీవు దేవుడే నా దిక్కు, దేవుడే నా ఆధారం, నాకు ఎవ్వరు లేరు అని దేవుని మీద గురి కలిగి ఉంటే దేవుడు నిన్ను అన్ని వేళలా కాపాడుతూ పైకి తీసుకొని వస్తాడమ్మా. హల్లెలూయా. నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నాకు ఏదైనా జరగాలి నిమిషాల్లో పరిగెత్తుకుంటూ వస్తారు అని ఎప్పుడైతే అనుకుంటావో మోసపోతావు. ఎవరు రారు, కష్టాల్లో బాధల్లో ఎవరు రారు, ఆదుకునేది దేవుడు ఒక్కడే. ఇప్పుడు నీకు ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేసినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు. నేను రీసెంట్గా ఒక మాట విన్నాను. రీసెంట్గా ఒక మాట విన్నాను. మా ఊర్లో చాకలోళ్ళు ఉన్నారు. చాకలోళ్ళు పెచ్చాకలని ఉంటారు.
వాళ్ళ దగ్గర యాదవులు ఇల్లు ఒక ఇల్లు ఉంది. వీళ్ళకి ఏం చేస్తారంటే పెచ్చాకులు కాబట్టి ఆ రోజుల్లో బట్టలు ఉతికితే తలా ఇంత ఇంత భోజనం పెట్టేవాళ్ళు. భోజనం పెట్టడమే కాకుండా కూరలు అన్నీ వాళ్ళు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గరలోనే యాదవుల ఇల్లు ఒక ఇల్లు ఉంది. వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. ఎప్పుడు కరువు 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 కరువు. పాపం ఆమె ఎప్పుడు వస్తుందా అని పిల్లలందరూ కూడా ఎదురు చూసేవాళ్ళంట. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందా, ఏ కూరలు తీసుకొస్తుందా, ఏ అన్నం తీసుకొస్తుందా అని పిల్లలు ఎదురు చూస్తూ ఆమె రాగానే కులభేదం లేకుండా రక్త సంబంధం లేకుండా ఆమె మీద పడి ఆమె తినే ఆహారాన్ని తిని బ్రతికిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ఊహ వచ్చిన తర్వాత బతికిన తర్వాత వాళ్ళు అనే మాటలు ఏందని అంటే నేను విన్నాను. వాళ్ళ కొడుకుతో అనేటువంటి మాటలు విన్నాను. ఏమని విన్నానంటే, మీ అన్నం తిని బ్రతికిన వాళ్ళం. హల్లెలూయా. జీవితాంతము నీకు కృతజ్ఞత కలిగి ఉంటాం. హల్లెలూయా. అప్పుడెప్పుడు వాళ్ళు అన్నం పెడితేనే అది గుర్తుపెట్టుకొని కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. అన్నం పెట్టినోడు చేయనే మర్చిపోతే, దేవుడు నీకు మేలు చేస్తే నువ్వెందుకు కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నావు? దేవుడు నీకు చేసిన మేలును మర్చిపోతే నీలో ఏ లక్షణం ఉన్నట్టు? 2, గర్వం అన్నా ఉండాలి, 2ది అహంకారం అన్నా ఉండాలి, 3ది అసూయ అన్నా ఉండాలి. గర్వం కలిగినోడికి ఇంకేది కనబడదు. కృతజ్ఞత మర్చిపోతాడు. హృదయంలో గర్వం ఉంటే కృతజ్ఞత మర్చిపోతాడు. హృదయంలో అహంకారం కలిగి ఉంటే దేవుడు చేసిన మేలును మర్చిపోతాడు. హృదయంలో అసూయ ఉంటే దేవుడు చేసిన మేలును మర్చిపోతాడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞత లేకపోవటం అనేది ఎంత దుర్మార్గం అనంటే, ఎంత ఘోరమైన పాపం అంటే అది భయంకరమైన పాపం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఏదో ఒక మేలు చేశాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, దేవుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడబట్టే కదా మీరు ఈ స్థాయిలో ఉంది. దేవుడు మిమ్మల్ని ఆ రోజు ఆదుకోబట్టే కదా మీరు ఈ స్థాయిలో ఉంది. దేవుడు ఏమంటున్నాడు? కృతజ్ఞత అంటే నాకు నమ్మకంగా ఉండమంటున్నాడు. దేవుని పట్ల ఏ రోజైనా ఏనాడైనా మనుషులతో అంటారు కదా, నీ రుణము నేను ఎలా తీర్చుకోవాలి? అన్నం పెట్టినోడిని అంటున్నారు, నీ రుణము నేను ఎలా తీర్చుకోవాలి? నా చిన్నతనంలో ఆకలి మంటతో ఉన్నప్పుడు అన్నం పెట్టింది మీ అమ్మ. ఆకలి మంటతో బాధపడుతున్నప్పుడు అన్నం పెట్టింది మీ అమ్మ. మీ కుటుంబం మమ్మల్ని ఆదుకుంది. నీ రుణము ఎలా తీర్చుకోవాలి అని ఒక మనిషిని ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలును బట్టి మరి దేవుని యొక్క రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకుంటావు? దేవుడు చేసిన మేలుని, ఆ రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకుంటావు? దావీదు జీవితంలో, గొర్రెలు కాచుకునే దావీదు జీవితంలో ఎక్కడో తల్లిదండ్రుల చేత విలువలేని బ్రతుకు, విలువలేని జీవితం, అన్నదమ్ముల మధ్య విలువలేని జీవితం, అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రవక్తను పంపించాడు. సమూయేలు ప్రవక్తను పంపించాడు, అభిషేకించబడిన తర్వాత రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత ఎక్కడో చినిగిన బట్టలు, ఎక్కడో కింద కూర్చొని కంచంలో అన్నం తినేవాడు రాజ వస్త్రాలు వేసుకొని సింహాసనం మీద కూర్చున్నప్పుడు దావీదు గుర్తుకొచ్చేది, ఏంది ప్రభువా, నీకు నేను ఎలా రుణాన్ని తీర్చుకోవాలి ప్రభువా? రాజవస్త్రాలు వేసుకొని సింహాసనం మీద దిగి భోజనానికి వెళ్తూ ఉంటే రాజు తినే ఆహారము, బల్ల మీద భోజనము,
పదార్థాలు అన్నీ ఉన్నప్పుడు నీ రుణము నేను ఎలా తీర్చుకోవాలి ప్రభు? అడుగడుగున దావీదు దేవుని దగ్గర, ప్రభా నీ రుణము నేను ఎలా తీర్చుకోవాలి ప్రభు? నీకు నేను ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకోవాలి? నువ్వు చేసిన ఉపకారాలు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి ప్రభా? చివరికి ఏమంటాడు తెలుసా? నా జ్యేష్ఠ కుమారుణ్ణి, నా ప్రథమ కుమారుడిని ఇచ్చినా కానీ నేను ఈ రుణము తీర్చుకోలేను. హల్లెలూయా. కానీ దావీదుని రాజుగా చేసిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి, మొదట్లో తను ఎలా ఉన్నాడో, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, రాజు అయిన తర్వాత కూడా, 40 దేశాలకు రాజు అయిన తర్వాత కూడా, అందుకని మన పెద్దలు అంటారు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అని. దావీదులో ఎక్కడ కూడా గర్వం రాలేదు, ఎక్కడ కూడా అహంకారం రాలేదు, ఎక్కడ కూడా అతిశయం రాలేదు. క్షణము ఒక్కొక్క అడుగు ముందుకెళ్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. కన్నీళ్ళు వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవునికి థ్యాంక్స్ చెప్తూ, ముందుకెళ్ళే కొలది అహంకారం రావట్లేదు, ముందుకెళ్ళే కొలది కన్నీరు వస్తుంది, ముందుకెళ్ళే కొలది తగ్గింపు వస్తుంది, ముందుకెళ్ళే కొలది కృతజ్ఞత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. ఈరోజు నీకు ఒక మాట చెప్తాను. దేవుని మందిరానికి ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు, బల్లారాధన తీసుకుంటున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు. కానీ వాళ్ళని మనం గమనించాలి, కొత్తగా అన్యులు కూడా దేవుని మందిరానికి వస్తున్నారు. కొత్తగా దేవుని మందిరానికి అన్యులు వస్తున్నారు. అన్యులకి అనారోగ్యం ఉంది, దేవుని మందిరానికి వచ్చేవారికి అనారోగ్యం ఉంది. వీరిద్దరూ దేవుని మందిరానికే వచ్చారు. వీరిద్దరూ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, బయట నుంచి వచ్చినటువంటి అన్యులు దేవుడంటే ఎరిగినటువంటి వారికి ఒక ఎవరో చెప్పినటువంటి మాటలు వాళ్ళు నమ్మారు. ఏమని చెప్పారు? ఇదిగో అక్కడికి వెళ్తే అక్కడ దేవుడు స్వస్థపరుస్తాడు, అక్కడికి వెళ్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, అక్కడికి వెళ్తే నీకు కార్యం జరుగుతుంది, వెళ్ళిపో, నేను నా మాట విను అని ఖచ్చితంగా ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మి అన్యులు దేవుని మందిరానికి వచ్చి, దేవుని సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఏం జరిగిద్ది అని అంటే, వారు స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి స్వస్థత పొందుకుంటారు. మరి అదే విధంగా పక్క వాళ్ళని కూడా దేవుని మందిరానికి ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా వచ్చేటువంటి వారికి స్వస్థత రాదు. వీరిద్దరిని కూడా మనం గమనిస్తే, ఎందుకు అనంటే, ఈ మాట సారాంశం గురించి తెలుసుకోవాలి అనంటే, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చినా కృతజ్ఞత లేదు. కానీ అన్యులు ఒక్కరోజు వచ్చినా కానీ దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నన్ను బాగు చేయి, నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రభువా అని వాళ్ళు మనసు తీర్మానం చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనసు తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ మాట విని ముద్ర వేసి వారిని స్వస్థపరుస్తాడు. మనం చదువుకున్నాం, 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకిష్టమైతే మమ్మల్ని బాగు చేయవా అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడినప్పుడు, మీరు వెళ్ళండి, మార్గం మధ్యలో మీరు బాగైపోతారు అని చెప్పినప్పుడు, యేసు ప్రభు మాట చెప్పినట్టు విని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు కొంత దూరంలో వెళ్ళగానే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. ఈ కాలు రావటం, ఏళ్ళు రావటం, చేతులు రావటం
ఇవన్నీ చూసి ముందు నా శరీరాన్ని నా భార్యకు చూపించాలి, నా శరీరాన్ని నా పిల్లలకు చూపించాలని పరిగెత్తుకుంటూ 9 మంది ఏం చేశారంటే అడ్రస్ లేకుండా పారారైపోయి ముందు వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రము యేసు ప్రభు చెప్పిన మాటను గుర్తుపెట్టుకున్నాడు. మీరు మార్గం మధ్యలో వెళ్ళగానే బాగైపోతాడనంటే అలా వెనక్కి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా ఎవరివి నువ్వు అని అంటాడు యేసు ప్రభు. అయ్యా నువ్వు చెప్పిన కుష్ఠరోగిని నేను, నువ్వు చెప్పావు కదా, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో ఉన్నప్పుడు నువ్వు బాగైపోతావు అని చెప్పిన మాట నేను విన్నాను, నమ్మాను, బాగైపోయా. అంటే మిగతా 9 మంది అక్కడ అయ్యా లేరయ్యా, వెళ్ళిపోయారు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు, హల్లెలూయా, నీకు కృతజ్ఞతలు, థ్యాంక్స్, నీ కృతజ్ఞతలు, థ్యాంక్స్ అయ్యా నన్ను బాగు చేసినందుకని యేసు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించి వెళ్ళిపోతాడు. ఆ కృతజ్ఞతలు చెల్లించింది ఎవరో తెలుసా? అన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మందిరంలో అన్యుల్ని స్వస్థపరచడానికి కారణం ఏందో తెలుసా? వాళ్ళ విశ్వాసం అలాగే ఉంటుంది, వాళ్ళు కృతజ్ఞత కూడా కలిగి ఉంటారు. అందుకని పెద్ద పెద్ద మీటింగ్లో అసలు చర్చి రాని వారిని దేవుడు పిలుస్తాడు. చర్చికి రానటువంటి వారిని, యేసు ప్రభు అంటే తెలియని వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. కారణం ఏందో తెలుసా? ఆ నిమిషంలో వాడు ఏం చేస్తాడు? అయ్యా నువ్వే నా దిక్కు, నేను నిన్ను నమ్ముతున్నాను, నన్ను స్వస్థపరచువా అని ప్రాధేయపడతాడు. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని దగ్గర కృతజ్ఞత లేకపోతే మనము దేవుని దగ్గర దోషిగా మారిపోతాం. అందుకని ఎప్పుడు కూడా ఆయన మహిమను దొంగతనం చేయకూడదు. ఎప్పుడు కూడా నేను అనే పదం కూడా ఆడకూడదు. దేవుడు నిన్ను దీవించిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత పక్కనున్నవారు అంటారు, అమ్మా నువ్వు ఎంతో కష్టపడి ఈ ఆస్తిని సంపాదించావు, నువ్వు ఎంతో కష్టపడి నీ పిల్లల్ని మంచి చదువులు చదివించావు, నువ్వు ఎంతో కష్టపడి నీ పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు చేశావు, నువ్వు ఎంతో కష్టపడి నీ పిల్లలకి మంచి ఉద్యోగాలు కూడా తెప్పించుకున్నావు అని నిన్ను పొగుడుతూ ఉన్నప్పుడు ఆ మహిమను దొంగతనం చేయకూడదు. నిన్ను ఆ స్థాయికి చేర్చింది ఎవరు? దేవుడు అని పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తగ్గాలి, ఆయన్ని హెచ్చించాలి, అప్పుడే నీకు మంచిది. నేను కాదు, నీ తోటి ఫ్రెండ్స్ కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నిన్ను పొగుడుతూ ఉన్నప్పుడు నువ్వు పొగిడించుకోవడం కాదు. ఇదిగో అమ్మ నువ్వు అలా మాట్లాడకూడదు, ఆ విధంగా మాట్లాడకూడదు. దేవుడే నా పట్ల కనికర పడకపోతే, దేవుడే నా పట్ల దయ చూపించకపోతే, దేవుడే నా పట్ల జాలి చూపించకపోతే నేనేమైపోదునో నీకు తెలియదమ్మ విషయం. దేవుడే నా పట్ల కనికరపడ్డాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నానని మనం తగ్గాలి, ఆయన నామాన్ని హెచ్చింపచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు ప్రతి నిత్యము గణపరుస్తాడు, దేవుని గణపరుస్తాడు. ఆయన సీక్రెట్ ఏంటంటే, దావీదు యొక్క రహస్యం ఏంటంటే దేవుని స్తుతించుట, దేవుని గణపరచుట, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట. కీర్తనలు చదవండి, అన్ని మీరు ఒక్కొక్క కీర్తనలు చదవండి. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పేసి ఒక్కొక్క కీర్తనలో దేవుడికి ఆయన థ్యాంక్స్ చెప్తాడు. ఆయన థ్యాంక్స్ చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి చోట, ప్రతి స్థలంలో కూడా నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ప్రతి చోట కూడా నిన్ను బట్టి దేవుని నామానికి
మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి, కానీ దేవుని నామానికి అపకీర్తి తెచ్చే విధంగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. నిన్న నువ్వు నమ్ముకున్నావు అని అంటే నీవు దేవునికి పేరు తెచ్చే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు మనము దావీదు గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? దావీదు సాక్ష్యం బాగుంది. దావీదు దేవునితో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు చూపించే భక్తి, నువ్వు చూపించే ప్రవర్తన ద్వారానే ఇతరులు మనల్ని చూసి మారగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరో తెలిస్తే నువ్వు గౌరవిస్తావు, ఆయన ఎవరో తెలిస్తే నువ్వు ప్రేమిస్తావు. దేవుని గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి తెలిసిన తర్వాత నువ్వు మౌనంగా ఉండలేవు. దేవుని గురించి తెలిసిన తర్వాత నువ్వు మౌనం దాల్చలేవు. దావీదు దేవుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క మహిమ గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత స్తుతిస్తున్నావు మరి? అడుగడుగున దేవుని స్తుతించాడు. అడుగున ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాడు దేవునికి. మనం చేసిన మేలును మర్చిపోతున్నాము, ఆ మేలులతోనే ఆగిపోతున్నాం. హల్లెలూయా. నా చిన్నతనంలో రెంట్సింతలో ఒక ముసలాం ఉంది, కోటం పెద్దంలాగా ఆ వయసులో ఉంటుంది. సాక్ష్యాలు చెప్పండి అనగానే ఆమె లేస్తుంది ముందు. సాక్ష్యాలు చెప్పండి అనగానే ఆమె లేస్తుంది. లేచి చెప్పిద్ది, ఏదో సాక్ష్యం చెప్పింది. ప్రతి ఆదివారం ఆమె సాక్ష్యం లేకుండా ఆ సంవత్సరం ముగించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆమె లేవంగానే వీళ్ళందరూ కూడా ఈ ముసలిదానికి ఏం చేశాడు దేవుడు అని అంటే, అందరికి వందనాలు, దేవుని నామానికి స్తోత్రాలు, దేవుడు నన్ను ఇక్కడ దాకా నడిపించిండు, నాకు సహాయం చేసిండు, అందరికి వందనాలు అంటది. హల్లెలూయా. మరి ఆమెను నడిపించిన దేవుడు నిన్ను నడిపిలేదా? మరలా ఆ వారం అలాగ అయిపోద్ది, మరలా లేస్తుంది ఆదివారం. వీళ్ళు అసలు ఏం చెబుతున్నారా అని అందరు నోరెళ్ళ పెడతారు. అసలు ఈ ముసలిదానికి ఏం మేలు చేసిందా? సాక్ష్యం. దేవునికి స్తోత్రం, మీ అందరికి నా వందనాలు. పొద్దున్నే లేచాను, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, చేతులు నొప్పులు వచ్చినాయి. దేవుని మందిరానికి ఎలా రావాలనుకున్నాను, అయా తగ్గిస్తే నేను నీ మందిరంలో సాక్ష్యం చెప్తానంటే వెంటనే దుమ్మైపోయినాయి. హల్లెలూయా. అమ్మటి ఆటో ఎక్కి వచ్చా. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. చూడండి, ఏ రూపంలో అయినా కానీ తన బ్రతుకు దినంలో ఆమెను నేను చూశాను. సంవత్సరంలో 52 నుంచి 54 వారాల్లో ప్రతి ఆదివారం సాక్ష్యం చెప్పేది, ప్రతి ఆదివారం దేవుని నామాన్ని మహిమపరిచేది. ఉన్నంతకాలం ముసలాం ఒక్కతే వచ్చేది. ఆమె చనిపోయింది. ఆమె ప్రార్థన తన కుటుంబాన్ని టచ్ చేసింది. తన కుటుంబం అంతా కూడా మారిపోయింది. హల్లెలూయా. వాళ్ళది రెంటాల నుంచి రెండుసింతలు వచ్చేవాళ్ళు. మనం చేసిన ప్రార్థన ఎన్నడూ పోదు, ఎక్కడికి పోదు. కాకపోతే కృతజ్ఞత కలిగి ఉండాలి. మోషేని దేవుడు ఏమంటాడు? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు. కాబట్టి అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అద్భుతాలు చేశాడు. మోషే ద్వారా అద్భుతాలు చేశాడు. మోషే ద్వారా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించాడు, నాయకునిగా ఏర్పరిచాడు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు దేవుడు నిన్ను నమ్ముతాడా? ఈరోజు దేవుని మీద నీకు నమ్మకం ఉందా? దేవుని మీద నీకు ఎంత నమ్మకం ఉందో, దేవుని మీద నీకు 100కు 100% నమ్మకం ఉంటే ఆయన కూడా నిన్ను 100కి 100% నమ్ముతాడు. నువ్వు సగం సగం దేవుని నమ్మితే ఆయన కూడా నిన్ను సగం సగంగా నమ్ముతాడు. ఇదిగో చూడండి, మన చేతిలోనే ఉంది. ఏది జరగాలన్నా మన చేతిలోనే ఉంది. దావీదు 100కి 100% నీవే నా దిక్కు, నీవే నా ఆదరణ, నీవు తప్ప నాకు దిక్కు లేదు ప్రభువా అని ఎప్పుడైతే విశ్వసించాడో దావీదుని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదుని 17 సంవత్సరాలప్పుడు యవ్వన దశలో ఉన్నప్పుడు దావీదుని పరీక్షించాడు. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు.
అన్నదమ్ముల చేత, తల్లిదండ్రుల చేత, వీళ్ళందరి చేత బాధలు పడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు కనికరించి, దేవుడు ప్రేమించి 17 సంవత్సరాల వయసులో సమూయేలు ప్రవక్త ద్వారా తన తండ్రితో దేవుడు మాట్లాడతాడు. తన తండ్రితో దేవుడు చెప్పమంటాడు. ఏమని చెప్పమంటాడు అంటే, అయ్యా, నీ చిన్న కుమారుడైన దావీదు రాబోయే దినాలలో రాజుగా మారతాడు. హల్లెలూయా. తండ్రి అనుకున్నాడు, వెనక పిచ్చి పెట్టినట్టుంది, ఈ ప్రవక్త పిచ్చి పెట్టినట్టుంది, ఈ ప్రవక్త ఏంది ఇలా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ గొర్రెలు కాసుకునేవాడు రాజు అవుతాడా అని అనుకున్నప్పటికి కూడా మరి దేవుడు ఏం చేశాడంటే 17 సంవత్సరాల వయసులో ప్రవక్త ద్వారా నూనెతో అభిషేకం జరిగితే ఆ మాట నెరవేరటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందనంటే ఇంచుమించు 13 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. 13 సంవత్సరాలు పట్టింది రాజు అవటానికి. ఈ మధ్యలో ఆయనకి ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని సమస్యలు వచ్చినాయో. అభిషేకించబడిన తర్వాత ఒక్కొక్క స్టెప్ దావీదుకు నేర్పించాడు. 1 సాముయేలు తీయండి, 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. 1 సాముయేలు 16వ అధ్యాయము 20వ వచనం. 1 సాముయేలు 16వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. తన సొంత తండ్రి సౌలు దగ్గరకు పంపించాడంట. నూనె చేత అభిషేకించబడిన తర్వాత వీడిని ఏం చేయాలి, వీడిని ఏ విధంగా మార్చాలని చెప్పేసి కొన్ని రొట్టెలు అన్నల కొరకు తీసుకోవడానికి వెళ్ళాడు. సౌలు దగ్గరకు పంపించినప్పుడు అంట సౌలు దావీదును చూడగానే ఎక్కడలేనంత ప్రేమ పుట్టిందంట. హల్లెలూయా. చాలి. వీడేం చేస్తాడు, గొర్రెలు కాసుకుంటాడు. అరే గొర్రెలా, సరే సరే ఈ రోజు నుంచి గొర్రెలు మానేసి నా దగ్గర ఉద్యోగంలో చేరమని అంటాడు. హల్లెలూయా. ఏం ఉద్యోగం? సౌలు యొక్క ఆయుధాలు. ఆయుధాలు అంటే తెలుసా మీకు? యుద్ధములో కత్తులు, బల్లెములు, ఇవన్నీ సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడిగా ఫస్ట్ జాయిన్ అయిపోయాడు. మరి సమూయేలు ప్రవక్త అన్న మాట ఏంది? సమూయేలు ప్రవక్త అన్న మాట ఏంది? అయ్యా, నూనెతో నిన్ను అభిషేకిస్తున్నాను, నీవు కాబోయే రాజువి. హల్లెలూయా. మరి ఇప్పుడు నన్ను ఏం చేశాడు? సౌలు రాజు దగ్గర ఆయుధాలు మోసేవాడిగా ఉంచాడు. ఛే, అసలు ఏంది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి, నేను ఎందుకు ఇలా అయిపోయాను అని చేదరించుకోలేదు దావీదు. కృతజ్ఞతలు ప్రభువా అన్నాడు. హల్లెలూయా. ఒక్క స్టెప్ నుంచి ఏంది చూడండి జాగ్రత్తగా. గొర్రెలు కాచుకునే స్టేజ్ సమాజం నుంచి ఎక్కడికి వచ్చాడు? రాజభవనంలోకి వచ్చాడు. హల్లెలూయా. నీడలోకి వచ్చాడు. ఎండలో నుంచి నీడలోకి వచ్చిన తర్వాత థ్యాంక్స్, వెరీ గుడ్, థ్యాంక్స్ అని దేవునికి వందనాలు చెల్లించాడు. కానీ ఏంది ప్రభువా ఇది ఇచ్చావు అని అనలా. మనం కూడా అంతే, అంత ఇచ్చినా కానీ తృప్తి ఉండదంట. ఒకవేళ ఒక 1000 రూపాయలు ఇచ్చిన అనుకో, 1000 నా 2000 ఇచ్చో, 2000 ఇవ్వచ్చు కదా. ఒకవేళ 5000 ఇచ్చిన, 5000 ఒక 10,000 ఇవ్వచ్చు కదా. మనిషికి తృప్తి అనేది లేదు. ఒక మనిషికి తృప్తి తీరేది ఎప్పుడంటే కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు ఇక చాలు అని అంటాడు. హల్లెలూయా. ఇంకేది ఇచ్చినా నాకు వద్దు అని అనడు. 10,000 ఇచ్చినా వద్దు అనడు, 1,00,000 ఇచ్చినా వద్దు అనడు, ఎంత ఇచ్చినా వద్దు. ఒక అన్నం మాత్రం ఇంకా చాలమ్మా, ఎంత పెడుతున్నా కానీ ఇంకా చాలు అని అంటాడు అనమాట.
అక్కడే కానీ మనిషి తృప్తి చెందేది ఇంక వేరే చోట ఎక్కడ కూడా తృప్తి చెందడు. దావీదు రాజభవనంలోకి వచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అక్కడ నమ్మకంగా ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, మరలా కొంచెం ముందుకి 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. హల్లెలూయా. కొన్ని రోజులు సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే రాజభవనంలోనే సౌలుకి దురాత్మ వచ్చేసింది. దురాత్మ పట్టినప్పుడు మరి దావీదుకి మ్యూజిషియన్ పాటలు పాడేవాడు. ఇతను సితారతో పాటలు పాడుతూ ఉన్నప్పుడంట సౌల్లో ఉన్న దురాత్మ అనేది వెళ్ళిపోయేదనంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు పాట పాడుతూ ఉన్నప్పుడు సౌల్లో ఉన్న దురాత్మ తనలోంచి వెళ్ళిపోయేది విలవెల్లాడి. మరి ఎక్కడో ఆయుధాలు మోసేవాడు బయట ఉండవలసిన వాడు దేవుడు ఏం చేశాడంటే మరలా సెకండ్ పొజిషన్ ఎక్కడ వచ్చిందనంటే మరి సౌలు ఉండే గదిలో తనకి పాటలు పాడేవాడిగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాజు పండుకునే చోట రాజు ఉండే గదిలో దేవుడు సిద్ధపరిచినాడు. తర్వాత మూడో స్టేజ్ ఏందనంటే 1 సాముయేలు 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ రాజు కుమారుడు చదవండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మూడో స్టెప్ ఏందనంటే దావీదు కుమారునితో స్నేహం చేయటం. ఇతని మనసు తెలుసుకొని సౌలు కొడుకు దావీదు ఏకమైపోయి స్నేహం చేశాడంట. తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు టైం లేదు, సైనికుల మీద నాయకుడిగా ఉంచాడంట. కొన్ని రోజుల తర్వాత సైనికుల మీద నాయకుడిగా ఉంచిన తర్వాత 1000 మంది మీద అధిపతిగా ఉన్నాడంట. తర్వాత యోధా గోత్రపు రాజు అయిపోయాడు. తర్వాత 12 గోత్రాల మీద అభిషేకం పొందుకొని రాజుగా మారిపోయాడు. హల్లెలూయా. ఇవన్నీ మీరు చదివితే అర్థమైంది. 18వ అధ్యాయము 1 సాముయేలు 18వ అధ్యాయము 2 సాముయేలు 2వ అధ్యాయం 5వ వచనం 5వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు దావీదు ఎట్లెట్లా మారాడు, దావీదు మారినప్పుడల్లా ఎలా ఉన్నాడు అని మనం గమనించినట్లయితే అనుక్షణము కూడా దావీదు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి నీకు ఏది ఇచ్చినా కానీ దేవునికి వందనాలు చెల్లించాలి. ఏది ఇచ్చినా దేవునికి వందనాలు చెల్లించాలి. ముందు కొద్ది దాంట్లో నమ్మకంగా ఉండు. కొద్ది దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్ద పనులు అప్పచెప్తాడు. కొద్దిలోనే ఎల్తి పడితే నువ్వు ఎంత ఇచ్చినా కానీ నీకు తృప్తి లేదని అర్థం. దావీదు రాజు అవటానికి కనీసం ఒక 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు దావీదుకి నేర్పించి, దావీదుని పరీక్షించి, దావీదు ఓర్పు సహనాన్ని గమనించిన దేవుడు అమాంతంగా 12 గోత్రాల మీదకి రాజుగా పట్టాభిషేకం పొందుకుంటాడు. హల్లెలూయా. మరి వింటున్న మీరు కూడా దేవునితో నమ్మకంగా ఉంటే నీ స్టేజెస్ మారుస్తాడమ్మా. నువ్వు ఒకేసారి నువ్వేమనుకుంటావంటే ఒకేసారి 10 అంతస్తుల బిల్డింగ్ కావాలని కోరుకుంటావు. హల్లెలూయా. నీ జ్ఞానం కావాలి, నీ తెలివి కావాలి, నీ వివేచన కావాలి. దేవుడు ఏ టయానికి నిన్ను ఎక్కడ చేరుస్తాడో, దేవుడు ఏ టయానికి ఏ స్థానంలో ఉంచాలో ఆయనకు తెలుసు. నువ్వు అనుకున్నప్పుడు జరగదు, ఆయన అనుకున్నప్పుడు జరుగుతుంది. దావీదు అనుకున్నప్పుడు రాజయ్యాడా? దేవుడు అనుకున్నప్పుడు రాజయ్యాడు. నువ్వు అనుకున్నప్పుడుగా దేవుని చిత్తానికి తల వంచినప్పుడు నీ స్థితిగతులన్నీ కూడా మారుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెను అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన.
పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతి సింహాసనాసీనుడానికి స్తోత్రము తండ్రి. గొప్ప దేవానికి వందనాలు అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చేస్తున్నటువంటి ప్రార్థన అంతా మీరు అంగీకరించండి. చేస్తున్నటువంటి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి అయ్యా. నిజమే నాయన, మేము అనుక్షణము కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మా జీవితాలన్నింటినీ నూతనపరిచి ధైర్యపరిచి సహాయము చేయమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని, నీ కృపలో బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయునుగాక. ఆమేన్.